చెక్ ప్రైజ్ లాట్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమతండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పాడిన పాటలు, చేసిన ఆరాధన, వీటన్నిటిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ నెలలో ఇది చివరి ఆదివారము. రేపటి నుండి ద మంత్ ఆఫ్ జాయ్ అంటారు, ఆనంద మాసము ప్రారంభం కాబోతుంది. 25 నుండి డిసెంబర్ 25 క్రిస్మస్ కాబట్టి చాలామంది ఇంకా వస్తూ ఉన్నారు. సమయాన్ని గుర్తిస్తే బెటర్. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం పిల్లరా. లాస్ట్ వీక్ ఒక స్పెషల్ డే సందర్భంగా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఏమిటది? సాటిస్ఫైడ్ స్టడీ, సంతృప్తికరమైనటువంటి చదువు, విద్య, ధ్యానం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పౌలు జీవితాన్ని మనము చదువుకుంటూ ఒక విషయాన్ని చూశాను. సంతృప్తికరమైన విద్య అంటే అది ఎలా ఉంటుందంటే వివేకంతో కూడింది అన్నాను. తీక్షణమైన బుద్ధి, జ్ఞానంతో కూడింది అని చెప్పాను. సగసిటీ, విత్ సగసిటీ. ఓకేనా? ఈ భాగాన్ని ఈరోజు కంప్లీట్ చేసుకుందాం పిల్లరా. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 22 వర్స్ 3, 3వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 22:3. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి. చాలు. ఎక్కడండి పెరిగింది? గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను అంటున్నాడు. గమాలియేల్ ఈజ్ ద గ్రేట్ ప్రొఫెసర్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో గమలీయేలు అనే అతను చాలా గొప్ప ప్రొఫెసర్. ఆయన దగ్గర చదువుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడిందని కూడా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఆయన పాదాల దగ్గర పెరిగాను. ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటానికి ఆయన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆయన దగ్గర నేను చదువుకున్నాను. మరి ఆ రోజుల్లో ఆయన దగ్గర చదవాలంటే చాలా ఖర్చుతో కూడింది అన్నాను కదా, అర్థమైంది విషయమే. అంటే విద్య విషయంలో దీనికి వెనకాడలేదు అని అర్థం. సంతృప్తికరమైనటువంటి చదువు అంటే విషయం ఏమిటంటే మొదటిది వివేకంతో కూడినది, రెండవది విలువతో కూడినది, విత్ వర్త్. విలువ, విద్యకు విలువ ఇవ్వాలి. అక్కడే ఎందుకు చదవాలంటే కొంతమంది రీజన్ చెప్తూ ఉంటారు. అక్కడే ఎందుకు అంటే అదంతే. కొంతమందికి విద్య విలువ తెలియదండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. విద్యకు విలువ ఇవ్వాలి. చదువు కొనుట అంటే చదువు కొనుట అయిపోయింది ఇప్పుడు, అవునా? చాలా ప్రాంతాల్లో చదువు కొనుట అంటే ఇలా వర్ణిస్తారు: చదువు కొనుట, డబ్బు. విద్య విలువలతో కూడిందండి, విలువతో కూడింది. ఆలోచించండి. విలువైంది కాబట్టే ఎందరో స్పాన్సర్స్ కావాలని కోరుకుంటూ ఉంటాం. నిజంగా విద్యకు విలువిచ్చేటువంటి వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుంటారు. మరి సౌలుగా ఉన్నప్పుడు విర్రవీగాడు, కానీ మార్పు చెందిన తర్వాత ఇది విలువైంది కాబట్టి ఎంత గొప్ప ప్రొఫెసర్ అని, ఎంత ఖర్చు అయినా ఆయన దగ్గర నేర్చుకుంటానికి ముందుకొచ్చాడు పౌలు. విలువ తెలియని వాడిని ఏమంటారంటే వేస్ట్ ఫెలో అంటారు. తప్పన్నానా? తప్పంటే అంటే క్షమించండి. విద్య విలువ తెలియకుండా వాగేవాడిని వేస్ట్ ఫెలో అంటారు. చదువేందుకే, లోక జ్ఞానం ఉంటే దడ బతికేయచ్చు అంటారు. నో, వేస్ట్ ఫెలో అంటూ ఉంటారు పిల్లలు. ఆలోచించండి. నేర్చుకోవాలి. పౌలు గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాడని చెప్తున్నాడు అక్కడ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రబోధ చేసేది ఏంటి అంటే విద్య విలువతో కూడింది కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దానికి విలువ ఇవ్వాలి విద్యకు. గాస్పెల్ మాథ్యూస్ చాప్టర్ 11 verse 29. మత్తయి
11:29 చదువుదాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని Yeah. నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎక్కడండి నేర్చుకోమంటున్నాడు? ఎక్కడ? ఆయన పాదముల యొద్ద నేర్చుకోండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. ఆ రోజు గమలీయేలు గారి మెంటాలిటీ ఏంటో నాకు తెలియదు, కానీ ప్రభువు చెప్తున్న మాట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. విలువైందండి విద్య. విభుడు విజ్ఞానం నేర్పిస్తానని చెప్తున్నాడు ఆయన. మనము విలువ ఇవ్వాలి. నీవు రాణిస్తేనే అందులో. కొంతమంది రాణించలేరు. దేవుని పాదముల యొద్ద నేర్చుకున్నట్టు ఎప్పుడైతే ప్రభు పాదముల యొద్ద నేర్చుకుంటామో దేవునికి మహిమ, పేరెంట్స్కి పేరు, టీచర్స్కి ఆనందం. దానికి విలువిస్తాం కదా, అవునా కదండి? దానికి విలువిస్తాం ఖచ్చితంగా. కొంతమందికి ఒక టార్గెట్ ఉంటుంది, గురి. కొంతమందికి స్టడీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. కొంతమందికి ప్లాన్స్ ఉంటాయి కానీ ప్రయారిటీ ఇవ్వరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రణాళిక వేస్తారు, మరి ప్రాధాన్యత ఇవ్వాలి కదండి. ప్రాధాన్యత లేకపోతే గురి, గమ్యం చేరుకోలేము. పౌలు నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఆయన ప్లాన్ వేసుకున్నాడు, ఆ ప్లాన్కి తగ్గ ప్రయారిటీ ఇచ్చాడు, ఫుల్ఫిల్ చేసుకున్నాడు, టార్గెట్ చేరుకున్నాడు. అందుకే అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, మంచి పోరాటము పోరాడుతున్న నా పరుగు విశ్వాసమును. చూడండి, విలువ. విద్య విలువతో కూడిందండి. అందుకే టాప్ ప్రొఫెసర్ గమలీయేలు గారి దగ్గర నేర్చుకుంటానికి ఆయన ఇష్టపడ్డాడు. విలువ తెలిసి మాట్లాడాలి ఎవరికి కూడా. ఏంటే నువ్వు చదివే బోర్డు చదువు అంటూ ఉంటారు కొందరు. చదువుకు బోర్డు చదువు ఉండదండి, వాడిగల చదువు ఉంటుంది. చదువుకున్న వారు సంస్కారవంతంగా చక్కగా బిహేవ్ చేస్తారు, చీప్గా ఆలోచించరు, చీఫ్గా ఆలోచిస్తూ ఉంటారు. విలువతో కూడింది పిల్లరా. ఎప్పుడైతే చదువుకు విలువిస్తామో అందరి గౌరవం మనకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందండి? అందరి గౌరవాన్ని పొందుకుంటాం. ఒక వ్యక్తి అందరి గౌరవాన్ని పొందుకోలేరు. ఎందుకంటే ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాడు. కాబట్టి మనము పరిపూర్ణులు అవ్వటానికి ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈరోజు బాగున్నాను అనుకుని రేపు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కాదు. విద్యకు విలువనిస్తున్నామా? రాణిస్తున్నామా? దాని అర్థం ఏమిటంటే నువ్వు రాణిస్తున్నావా? ఈరోజు నువ్వు ఇక్కడికి ఉన్నావు అంటే దేవుని కృపను ఎన్నిసార్లు తలపోసుకుని స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విలువ. కొంతమంది దీనికి విలువ ఇవ్వట్లేదు. సమయం అంతా పోయినాక మొత్తము సబ్జెక్ట్స్ అన్ని రెమెడియల్ వచ్చేసిన తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటే ప్రయోజనమేమీ లేదు. అందుకే అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే ప్రవర్తన దిద్దుకుని పరిణతి చెందటానికి నీ ప్రవర్తన మార్చుకో. ప్రాణముండగానే ప్రభుని విశ్వసించటం మాత్రమే కాదు, ప్రవర్తన కూడా సరి చేసుకోవాలి. విత్ వర్త్. ఏది సంతృప్తికరమైనటువంటి చదువు అంటే అది విలువతో కూడిందండి. నేను సాధిస్తాను అనే నమ్మకం నీకు రావాలి. ఐ కెన్, నేను చేయగలను. ఆ అచీవ్మెంట్ నీలో కనపడాలి. ఎప్పుడు దానికి నువ్వు ప్రయారిటీ ఇస్తే, అది విలువైందిగా నువ్వు భావిస్తే. ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు తత్వవిజ్ఞానం నేర్పించేవాళ్ళు పౌలుకి, కానీ గమలీయేలుని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. పిల్లలు ఆలోచించండి. పురాణాన్ని పుక్కిట పట్టినట్లుగా ధర్మశాస్త్రమందు చాలా చక్కగా నిష్ణాతుడయ్యాడు. ఎందుకంటే దానికి వాల్యూ ఇచ్చాడు. కొంతమంది విలువ ఇవ్వరు. విలువ లేకుండా మాట్లాడద్దు దయచేసి. ఎవరైనా నీ చదువుని కించపరిస్తే నువ్వు తట్టుకోగలవా? చదివేవాళ్ళు ఇంజనీరింగ్ ఈ సంవత్సరం ఎవడని చదువుతున్నాడు అంటారు.
నో, చదువులో ఉన్న కష్టం నీకు తెలిస్తే దాన్ని ఇష్టంగా చదువుతావు, ఖచ్చితంగా దానికి విలువ ఇస్తావు. ఎవరైనా నిన్ను నీచంగా మాట్లాడితే తట్టుకోగలవా? విలువ లేకుండా చూస్తే, నీచంగా మాట్లాడితే అంత కేర్లెస్గా ఏంటి, నాకుండేది నాకుంది అని మాట్లాడతావు, బాధపడతావు. నువ్వు చదువుకునే చదువు చాలా విలువైంది, గుర్తుపెట్టుకో. ఎస్, విలువతో కూడింది అది. నేను అంటున్నాను, నువ్వు రాణించాలి. అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే నీ పేరెంట్స్కి పేరు ప్రఖ్యాతులు, అప్పుడే నీకు విద్య నేర్పిన గురువులకు మహదానందం. నీ గురి తప్పిపోయావేమో ఒకసారి చెక్ చేసుకో. నీ విలువలు కోల్పోతున్నావేమో. ఏం ప్లాన్ వేసుకున్నావు, ఆ ప్లాన్కి ప్రయారిటీ ఇచ్చావా, ప్రాధాన్యత ఇస్తున్నావా? ప్లాన్గానే ఉంది. 2020 ప్లాన్ అలాగ ఉంది, నెరవేర్చలేదు. 21 నెరవేర్చలేదు, 22 నెరవేర్చలేదు, 23, 24 కూడా వెళ్ళిపోతుంది, 2K24 కూడా వెళ్ళిపోతుంది. ఏది నీ ప్లాన్? విద్యకు విలువ ఇవ్వాలి. దట్ ఈస్ ద సాటిస్ఫైడ్ స్టడీ. సంతృప్తికరమైనటువంటి విద్య, చదువు అండి, అది విషయమే. థర్డ్లీ, కమ్ టు అవర్ టెక్స్ట్, యాక్ట్స్ 22:3. అపొస్తలుల కార్యం 22:3 చదువుదాం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము. పాదముల యొద్ద పెరిగి ధర్మశాస్త్ర సంబంధమైన నిష్టయందు శిక్షితుడనై అని మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నిష్టయందు శిక్షితుడనై అక్కడ అంటున్నాడు. శిక్షితుడనై, నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నాను. శిక్ష అంటారు, అర్థమైందండి? శిక్షణ అంటే అర్థం ఏమిటి? ట్రైనింగ్. ఆ ట్రైనింగ్, శిక్షణ పొందాలి అంటే, నేర్చుకోవాలనే మనస్సు మనకు రావాలి అంటే ఏముండాలి తెలుసా? మనము విధేయత చూపించాలి. సో సంతృప్తికరమైన చదువు అంటే మూడవది ఏంటంటే విధేయతతో కూడినది. విత్ ఒబీడియన్స్. ఏ క్రొత్త సంగతి అయినా మనం నేర్చుకోవాలి అంటే ముందు ఒళ్ళొంచాలి, మనస్సు అప్పగించాలి. ఒబీడియన్స్ ఇంపార్టెంట్. విద్య అంటే విధేయతతో కూడింది. మొదటిది వివేకంతో కూడింది అన్నాను, రెండవది విలువ సంబంధమైంది అన్నాడు, మూడవది ఏంటి? విధేయతతో కూడింది. అది లేకపోతే నేర్చుకోలేవు. తలెగరేసి పొగరగా మాట్లాడి నీ ఈగోని సాటిస్ఫై చేసుకుంటానికి ఎవరిని లెక్క చేయకుండా నాకేం తక్కువ అని తిరిగితే ఒక్క మొక్క కూడా నేర్చుకోలేం మనం. ఇహ సంబంధమైనవి నీకు తెలియదు, పర సంబంధమైనవి అస్సలు తెలియదు. ఒబీడియన్స్ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే కష్టం. విధేయత విషయమే చాలా. అందుకే చెప్తారు, వినయం లేనిదే విజయం రాదు. విధేయతకు బెస్టెస్ట్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టాడు, మానవ రూపాన్ని ధరించుకుని ఈ భూమి మీద అడుగుపెట్టి ఎంతగా తగ్గించుకున్నాడో. ఒక మానవ దేహంతో కష్టాలు పడి అన్నీ చూపించి, అన్ని శ్రమలన్నీ పొంది, శిష్యుల పాదాలు కడిగి తుడిచి, ముఖాన్ని ఉమ్మివేసిన తుడుచుకొని, ముళ్ళ కిరీటం పెట్టిన, గడ్డం పెరికిన, వీపుని నాగలశాళ్ల వలె దున్నేసినట్లుగా కొరడా దెబ్బలు కొట్టిన, ఏం చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. విధేయత. ద ఒమ్నిపోటెంట్, ఆయనకి ఒబీడియన్స్ ఎక్కువ. సర్వశక్తిమంతుడే కావచ్చు, సర్వజ్ఞుడే కావచ్చు, కానీ విధేయతను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై. నేర్చుకోవాలి అంటే బ్రతుకు మార్చుకోవాలి, లేకపోతే రాదు.
నేను మా ఇంట్లో ఉన్నట్లే ఉంటాను అంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న భరిస్తారు, మీ పిల్లలు భరిస్తారు, తట్టుకుంటారు. బయట ఎలా కుదురుతుంది? నో. విత్ ఒబీడియన్స్. నాకు అక్కర్లేదు అంటే కష్టమండి. అవిధేయత ఉంటే అజ్ఞాని అవుతావు, విధేయత ఉంటే విజ్ఞాని అవుతావు. సింపుల్. మాటకు లోబడాలి. నేను ఒక మాట చెప్తాను. శక్తివంతమైన జ్ఞాపక శక్తికి మూలం కీ విధేయత. శక్తివంతమైన జ్ఞాపక శక్తికి కీ ఏంటండి? ఒబీడియన్స్. ఎస్, దిస్ ఇస్ ద కీ ఫర్ పవర్ఫుల్ మెమొరీ. నేర్పించేటప్పుడేమో ఎటో పరధ్యానంగా ఉండి, అయిపోయిందా క్లాస్, అయిపోయిందా అంటే ఎలా? అంతే కదండి. అలా చూస్తూనే ఉంటారు, బోర్డు వెంక అలా చూస్తూనే ఉంటారు, ఇలా ఎక్కడికో వెళ్ళిపోద్ది. కళ్ళు మాత్రం అట్లాగో. శవం కూడా చూస్తుంది అప్పుడప్పుడు, చూడదా? చూస్తాను, శవం కూడా చూస్తుంటుందండి. ఆ తర్వాత కదా మోస్తారు కళ్ళు. మనం శవాలం కాదండి, సజీవులం. ప్రైజ్ ద లార్డ్. విధేయత చూపించాలి. అది సంతృప్తికరమైనటువంటి చదువు అంటే. ఈ విధేయతకు ఒక కండరం చాలదు, జ్ఞానేంద్రియాలన్నీ కూడా అప్పగించాలి. అర్థమవుతుందా? నేను వింటానండి చాలు కదా. వింటే అనాలిసిస్ చెప్తున్నారు, వింటే జస్ట్ 11% వస్తుందంట, చూస్తే 86% వస్తుందంట. ఏదైనా సరే వినుట వలన జస్ట్ 11% నేర్చుకుంటాం, 11%. చూచుట వలన 86% మనం పొందుకునే అవకాశం ఉంది. నీ విధేయత దేవుడు చూస్తున్నాడా? ఆయన విధేయతను చూపించాడు ఇక్కడ, ఎలా జీవించాడో. ఏది సంతృప్తికరమైనటువంటి చదువు అంటే, నువ్వు ఒళ్ళొంచకుండా విద్య రాదు. తలగరేసి ఒళ్ళు పొగరేసి ఒళ్ళు ఇరుచుకుంటే కుదరదు. నేర్చుకోవాలి శిక్షితుడనై. అంతకుమునుపు సౌలు జీవితాన్ని చూడండి, ఎంత విర్రవీగాడు. ఆయనకి ఎదురుందా? చరిత్ర చెప్తోంది ఎప్పుడు 200 మంది కుర్రోళ్ళ గ్యాంగ్ని వెంటేసి తిరిగేవాడని. ఇప్పుడు భాషలో చెప్పాలంటే గూండా అని, రౌడీ బాయ్ అని, గ్యాంగ్ లీడర్ అని రకరకాలుగా మాట్లాడుతారు ఇప్పుడు. అటువంటి వాడు ఏమైపోయాడు? మార్పు చెందిన తర్వాత శిక్షితుడనై ఒళ్ళొని చేసుకున్నాడు, చక్కగా నేర్చేసుకున్నాడు. అంతే. కష్టపడుటకు దృఢ నిశ్చయం చేసుకోవాలి. నేర్చుకో, పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. లూక్ 10:39, లూక 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చుండి? పాదముల యొద్ద కూర్చుండి బోధ వింటుంది మరియా. పిలిచిన ఆవిడ లేదు అక్కడ, ఆమె కిచెన్లో ఉన్నారు మార్త. ఈమె మరియ మాత్రం ఎక్కడ ఉంది? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. నేర్చుకోవాలి. కొంతమంది చెప్పినప్పుడు వినరు, తెలిసినట్టుగా ఊపుతారు. ఏంటి? తలకాయ. మళ్ళీ అడిగితే ఏం లేదు, ఉంటేగా, గుజ్జు ఉంటేగా. లేదు. విధేయత చాలా అవసరం అండి. ఈ విధేయత గురించి ఎన్నిసార్లు మీకు చెప్పాను నేను. మనిషి ఉన్నప్పుడు మాత్రం ఎలా ఉంటారు? ఎక్కడ లేని బ్రేక్ డాన్స్ కనపడద్దు బాడీలో. ఆ మనిషి ముందున్నప్పుడు, ఆ మనిషి వెళ్ళిపోయినాక కాలు రెగరేటు. దేవుడు గమనిస్తాడు. అతి వినయం ధూర్త లక్షణం అంటారు తెలుగులో. విధేయత లోపల నుంచి రావాలి. అవునా కదండి? లోపల నుంచి రావాలి. ఉన్నప్పుడేమో స స స మేం 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 మేం, భూమిలోకి తలక వెళ్ళిపోద్ది అన్నట్టు ఉంటుంది పరిస్థితి. వెళ్ళిపోయినాక ఆ సారు ఆ మేడం వెళ్ళిపోయినాక తెలగరేసి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్. తప్పించుకోలేవు, ఎస్కేప్ అయిపోయాను అనుకుంటున్నావు. నో.
విధేయతతో ఖచ్చితంగా నువ్వు విజ్ఞానాన్ని పొందుకుంటావు. విధేయతతో విజయాన్ని ప్రత్యక్షీకరించుకుంటావు. నీవు విధేయత ఏదో పట్టం కోరదు, అధికారం కోరదు. ఆ పట్టాన్ని, ఆ అధికారాన్ని తన కాళ్ళ దగ్గర తెచ్చుకుంటుంది విధేయత. ప్రైజ్ ద లార్డ్. నేర్చుకో. ఆయన శిక్షితుడనై నేర్చుకున్నాడు. శిక్ష వేరు, శిక్షణ వేరు. అండర్స్టాండ్? అర్థమైందండి? రెండిటికి దగ్గర మీనింగ్ ఉంటే ఉండొచ్చు. ట్రైనింగ్, పనిష్మెంట్. కొంతమందికి ట్రైనింగే పనిష్మెంట్ అనుకుంటారు. కానీ శిక్షణ అనేది, ఇది నాకు శిక్ష అనుకుంటే నువ్వు శిక్షణ పొందలేవు. దేవుడు నన్ను నేర్చుకోమని ఇక్కడ పెట్టాడు అంటే నేర్చుకుంటావు నువ్వు ఖచ్చితంగా. అర్థమైందా విషయమే? దానికి విధేయత చూపించాలి, ఒబీడియన్స్. అంతా నాకు తెలుసు అనొద్దు, బోర్లా పడతావు, జాగ్రత్త. బైబిల్ మహాసముద్రం అండి. ఎంత నేర్చుకున్నా సముద్రంలో కాకిరెట్టంతే మనకు తెలుసు. ఇది మహాసముద్రం. సముద్రంలో కాకిరెట్ట ఏ పక్కకి ఆప్మా దోప్మా, దేనికి ఇష్టపోలేదు. విధేయుడు కా, దేవునికి విధేయుడు కా. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే అని రాశాడు. ఇది ధర్మమే. ధర్మాన్ని గురించి నువ్వు పెద్ద లెక్చర్లు ఇవ్వద్దు మళ్ళీ, విధేయత లేకుండా. కనబడని దేవుడు అనుకుందాం పోనీ. కనబడేటువంటి గురువులకే నీకు విధేయత లేనప్పుడు, కనబడని దేవునికి విధేయత చూపిస్తా అన్నాను అంటే ఎలా నమ్ముతాం మనం? నమ్మలేం కదా. జాగ్రత్త. నువ్వు వేసే ప్రతి వేషము దేవుడికి ఎరిగి ఉన్నాడు. లోబడు. లోబడితేనే నీకు ఎన్నో లోపాయకార విషయాలన్నీ కూడా దేవుడు గురువుగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన నేర్పిస్తాడు ఖచ్చితంగా. విధేయత, విధేయత. చాలామందికి అది లేదు. చాలా ప్రాబ్లం అయిపోయింది విషయం. కోపాలు ఎక్కువ, తాపాలు ఎక్కువ. నిన్న డైలీ బ్రీత్లో ఒక విషయం చెప్పాను, ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. క్షమాపణ ఉండదు కొందరికి, క్షమించే గుణం ఉండదు. ఎంతమంది విన్నారు నిన్న? ఒకరు, ఇద్దరు. మీకు జ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి అవసరం లేదు, ఏమి వినవసరం లేదు మనకి. లియోనార్డో డి విన్సీ అని ఒక మంచి ఆర్టిస్ట్ అతను. ద లార్డ్ సప్పర్, ప్రభురాత్రి భోజనం ఉంది, ఒక పెయింటింగ్ వేస్తున్నాడు ఆయన. మొత్తం మొదలు పెట్టాడు, పెయింటింగ్ వేస్తున్నాడు. ఈలోపు స్నేహితుడు వచ్చాడు, బాగా తిట్టాడు అతన్ని. వెంటబడి కొడతా కూడా బయలుదేరి తరిమేశాడు ఆ స్నేహితుడిని. బాగా కోపం వచ్చేసి అతను పారిపోయాడు. మళ్ళీ వచ్చేసి పెయింటింగ్ మొదలుపెట్టాడు. పెయింటింగ్ వేయలేకపోతున్నాడు. క్రీస్తు ఆ ముఖాన్ని గీయలేకపోతున్నాడు, ఆయన పెయింట్ చేయలేకపోతున్నాడు. ఎంత చక్కగా వేసిన బ్రష్ పట్టుకుంటూ వెళ్ళట్లేదు ఆయనకి. లార్డ్ సప్పర్ ఆ యొక్క పెయింటింగ్. తనకు అర్థమైంది, ఆ బ్రష్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి ఏ స్నేహితుడైతే కొరడా దెబ్బల్లాంటి మాటలతో గాయపరిచాడో ఆ స్నేహితుడు ఎక్కడున్నాడని వెంటనే వీధులంతా వెతికి వచ్చినాక దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నిన్ను చాలా గాయపరిచాను అని అక్కడ విధేయుడైపోయాడు. క్షమించేశాడు. మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు బ్రష్ పట్టుకుంటే చాలా నైస్గా గీశాడు క్రీస్తు ఫేస్ని. సెన్సిటివ్గా చాలా చక్కగా గీశాడు ఆ ఫేస్ని. వాడు తప్పు చేశాడు కాబట్టి వాడిని తిట్టడం సబబే, అది కరెక్టే అని చెప్పేసి చేస్తే ఇది కంప్లీట్ కాదు. ఇది ఆ క్షమాగుణం మనశ్శాంతినిచ్చింది. నేను అదే చెప్పాను, ప్రేమ, క్షమ, శాంతి, ఈ టైటిల్తో చేశాను డైలీ బ్రీత్. ప్రతి ఉదయం 5 గంటలకు 5 నిమిషముల సందేశం వస్తుంది. మనం లెగిస్తే కదా. విను, విధేయత చూపించు. సంతృప్తికరమైనటువంటి చదువు అంటే అది విలువతో కూడింది మాత్రమే కాదు, విధేయతతో కూడింది కూడా. ఎంత విర్రవీగినోడు మార్పు చెందిన తర్వాత పౌలు ఏమైపోయాడంటే,
నేర్చుకుంటానికి మనస్సు అప్పచెప్పేశాడు, విధేయుడైపోయాడు. దిస్ ది అల్టిమేట్ గోల్ అండి అతనిది. ఎంత నేర్చుకుంటే అంత బ్రతుకు మార్చుకుంటూ ఉంటామండి. నాకు తెలుసు అనేటువంటి మాట చెప్పొద్దు. కొన్ని చోట్లకు వెళ్తూ ఉంటాను నేను. వాళ్ళు ఏదన్నా మాట్లాడమంటే మాట్లాడతాను, లేదు నాకు ఏం అవకాశం ఇవ్వలేదంటే అలా కూర్చుంటాను. అప్పుడేమనుకోవాలి, నేను ఇంత పెద్దోడిని వచ్చాను, నాకు కనీసం 2 మాటలు మాట్లాడడానికి ఇవ్వలేదు అనుకోవాలా? ఏమనుకోవాలి తెలుసా? నేను మాట్లాడాల్సిన మాటలు ఈరోజు ఎవరితోనో మాట్లాడిస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడికి నేర్చుకుంటానికి పంపించాడు తప్ప నేను ఎవరికి నేర్పించాల్సిన అవసరము లేదు అనుకుని వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో నేను నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఒబీడియన్స్. నాకు ఇవ్వలేదు మాట్లాడడానికి సమయం అనటం కాదు. ఈరోజు నేను చెప్పాల్సిన మాటలు ఎవరితోనో చెప్పిస్తాడు దేవుడు. ఇక్కడ నన్నైతే ఇక్కడ చెప్పించడానికి రాలేదు, నన్ను నేర్చుకో అని తీసుకొచ్చాడు కాబట్టి నేను నేర్చుకుంటాను. ఏదా ఆ హంబుల్నెస్, ఆ సబ్మిషన్ ఏది? దెర్ ఇస్ ద ఒబీడియన్స్. మాకు తెలుసు ఆయన చెప్పేది లేముంది. ఎన్నిసార్లు వినలేదు ఈ వాక్యం? విన్నావు, కానీ బ్రతుకు ఎక్కడ దిద్దుకున్నావు? వినలేదని నేను అంటలేదు, వినుండొచ్చు. వేర్ ఇస్ ద ఒబీడియన్స్? సంతృప్తికరమైన చదువు అంటే విధేయతతో కూడింది. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్. అపోస్తల కార్యం 22:3, యాక్ట్స్ 22:3. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, Yeah. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. చాలు. దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. ఎవరి గురించి? దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చదువుకున్నటువంటి అన్నిట్లో నీకు వివేకం ఉంది, విలువిస్తావు, విధేయత ఉంది, ఇవన్నీ ఉన్నా సరే దేవుని యందు విశ్వాసం లేకపోతే మాత్రం ఇవన్నీ సున్నా. సంతృప్తికరమైన చదువు అంటే ఉండాల్సింది ఏంటండి? విత్ ట్రస్ట్ ఆన్ గాడ్. ఫోర్త్ అండ్ ఫైనల్, ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసం లేకుండా దివ్యమైనటువంటి జ్ఞానం ఎలా దొరుకుతుంది మనకి? గుర్తుపెట్టుకోండి. దివ్యమైన సంగతులు బోధించేవాడు ఆయన. సో దేవుని యందు విశ్వాసం చివరిలో ఖచ్చితంగా ఉండాలి. వివేకం ఉండొచ్చు, విలువివ్వచ్చు, విధేయత చూపించవచ్చు, విశ్వాసం కూడా ఉండాలి. ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని యందు విశ్వాసం. విశ్వాసము ద్వారా ఏం చేస్తామంటే పిల్లరా, మనలోని మానసిక శక్తిని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటాం. మానసిక శక్తిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటాం. పిల్లలు ఆలోచించండి. సమకూర్చుకుంటాం. దేవునిపై విశ్వాసం ఉందా మనకి? కొంతమంది అన్నీ కలిగి ఉంటారు, దేవుని విషయంకి వచ్చేటప్పటికి లీస్ట్, చాలా తక్కువ సమయాన్ని ఇస్తారు. మిగిలిన వాటన్నిటికీ ఎక్కువ సమయం కేటాయిస్తారు, దేవునికి వచ్చేటప్పటికి చాలా తక్కువ సమయం కేటాయిస్తారు. వెరీ సాడ్. నేను అదే చెప్తున్నాను. నీకు వివేకం ఉండొచ్చు, విలువ కలిగిన జీవితం జీవించవచ్చు, విధేయతతో జీవించవచ్చు, కానీ విభునిపై విశ్వాసం లేకపోతే మాత్రము అవన్నీ సున్నా. ట్రస్ట్ ఆన్ గాడ్. యేసుక్రీస్తు బోధ వింటే మన బాధలన్నీ తొలగిపోతాయి అని మనం గ్రహించాలి. ఆయన బోధ, కొండ మీద ప్రసంగం, ఇట్స్ ఎ గిన్నిస్ రికార్డెడ్. ఆయన సందేశం ప్రజలందరూ కూడా బోధ విన్నాక విశ్వసించారు. ఆ విశ్వాసమే ముందుకు నడిపించేసింది. కొంతమంది అందులో కొరబడుతుంది. పిల్లలు, ఎందుకు నేను విశ్వాసం గురించి అంత గట్టిగా చెప్తున్నానంటే, నీ విద్య మిథ్య కాకూడదు, అంటే మధ్యలోనే ఆగిపోకూడదు. చాలా ఇంపార్టెంట్.
కొంతమంది పనులు మొదలు పెడతారు, మధ్యలో ఆగిపోతాయి. కొంతమంది చదువు ప్రారంభిస్తారు, పియూసీతోనే ఆగిపోద్ది, పియూసీ ఫస్ట్ ఇయర్లోనే ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగిపోకూడదని నా బాధ. విశ్వాసం ఉంచు. చాలామంది, ఒకరిద్దరని కాదు, చాలామంది నేను స్టూడెంట్స్ని గమనిస్తూ ఉంటాను పిల్లలు. 10 to 20% స్టూడెంట్స్ విద్య మధ్యలోనే, ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ నాకు ఎక్కట్లేదు సార్ చదువు, నేను మానేస్తాను అనుకున్నాను, ఏదైనా పనికి వెళ్దాం అనుకుంటున్నాను సార్, ఇక్కడ ఏదైనా పని ఇప్పించండి సార్ లోపల అని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళని కూర్చోబెట్టి కొద్దిసేపు కౌన్సిలింగ్ చేసి, ఎంతోమందికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుని అవకాశాన్ని, ఆయన ఇచ్చిన అవకాశాన్ని కాలతన్నుకుంటున్నావు. ఇంటి దగ్గర నీ పేరెంట్స్ ఎన్ని హోప్స్ పెట్టుకున్నారో నీ మీద. కష్టమైతే అయింది, ఓ సంవత్సరం బ్యాక్ అయితే అయింది, కానీ దాన్ని చదువు అని చెప్పేసి మాట్లాడించి ప్రార్థన చేయించి మళ్ళీ వారిని పునరంకితం చేయటం జరిగింది. నీ విద్య మిథ్య కాకూడదు, విశ్వాసం పెంచుకో. బలహీనుడివే కావచ్చు, నిన్ను బలపరచువాడు మన ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాట చెప్తున్నాడు, అదే పిల్లలు ఆలోచించండి. నువ్వు ఎక్కడున్నావు అనే విషయం కాదు. ఇప్పుడు పేరెంట్స్కి దూరంగా ఉన్నావా, లేకపోతే ఎక్కడున్నావు అని కాదు. నువ్వు దేవుని యందు ఉన్నావా లేదా? దేవుని యందు ఉంటే దివ్యమైన సంగతులు నేర్పిస్తాడు ఆయన. యాక్ట్స్ 7:22, అపోస్తుల కార్యములు 7:22 చదువుదాం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ చూడండి, మోషే అప్పుడు ఎక్కడున్నాడు? ఈజిప్ట్లో ఉన్నాడు. వాళ్ళ హోమ్ టౌన్లో లేడు. మోజెస్ తన హోమ్ టౌన్లో లేడు. ఎక్కడున్నాడు? ఈజిప్ట్లో ఉన్నాడు. అర్థమవుతున్న విషయమే. కానీ అక్కడ ఉండి ఆ ఈజిప్షియన్స్ యొక్క ఆ సకల విద్యలు నేర్చుకుంటమే కాదు, ప్రవీణుడయ్యాడు. అర్థమవుతుంది. స్టడీ వేరు, స్కిల్ఫుల్ స్టడీ వేరు. కొంతమంది పని చేస్తారు, ఎలా పడితే అలా చేస్తారు. మరికొందరు చేస్తే అస్సలు వంక పెట్టలేము. ప్లస్ వంక పెట్టలేము సరికదా, మంత్రముగ్ధులైపోతాం ఆ పని చూస్తే. వారే వాట్ ఏ గ్రేట్ వర్క్, సలాం అంటారు. అర్థమైంది విషయమే. సకల విద్యల యందు ప్రవీణుడయ్యాడు. ఎలా? మోషే మనలాంటి వాడు కదా. ఏమండి, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుని చేతే కితాబు పొందినవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి ఖచ్చితంగా. పరమ గురువుపై ఖచ్చితంగా విశ్వాసం ఉంచితే నీకు ప్రపంచ జ్ఞానం నేర్పిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. పరమ గురువు ఆయన. పాట ఒకటి ఉండేది కదా, పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పదము నీవే. పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పదము నీవే. రేయింబవలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. ఎవరండి ఆయన? పరమగురువు. నువ్వు పరమగురువుపై విశ్వాసం ఉంచితే ప్రపంచ జ్ఞానం నీకు నేర్పిస్తాడు.
ట్రస్ట్ ఆన్ గాడ్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆలోచించండి. నీ విద్య మిథ్య కాకూడదు, మధ్యలో ఆగకూడదు, ఏ కారణాల వలన కూడా ఆగిపోకూడదు. నీ చదువు కూడా సంతృప్తికరమైన చదువు కావాలి. నువ్వు లోకాన్ని చదువుతున్నావా, పాఠాలు చదువుతున్నావా, ఏం చదువుతున్నప్పటికీ కూడా అంటున్నారు. ఒక ఆయన ఇలా అన్నారు, ఎడ్యుకేషన్ ఉన్న చోట ఎమోషన్స్ ఉండవు అన్నాడు. ఆ ఒక ఆయన ఎవరో కాదు, నేనే అన్నాను. ఒకవేళ ఎమోషన్స్ ఉన్నా సరే అవి కంట్రోల్లో ఉంటాయి. ఇంకొక మాట కూడా అంటాను, ఎడ్యుకేషన్ ఉన్న చోట ఎలిమినేషన్స్ ఉండవు, దాన్ని తప్పించుకుంటాం. రైట్ ఎడ్యుకేషన్, సరైనటువంటి విద్య ఉండాలి. మరలా కూడా చెప్తాను, ఎడ్యుకేషన్ ఉన్న చోట ఎగ్జాల్టేషన్స్ ఉంటాయి, ఘనతలు ఉంటాయి, అభినందనలు ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉన్న చోట దాన్ని తక్కువగా చూడకూడదు. దేవుడు ఎవరికి ఎంత చదివిస్తాడో ఇస్తాడు, కావాలని చేజేతులారా పాడు చేసుకోకూడదు. దేవునిపై విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచి చూడు, అంతే. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మనం చెప్పుకుంటామే, ప్రిపరేషన్, వితౌట్ ప్రిపరేషన్ దెర్ ఇస్ నో ప్రజెంటేషన్. అవునా? సిద్ధపాటు లేకపోతే ఏం అందిస్తాం అక్కడ? ఏమీ ప్రజెంట్ చేయలేం మన వల్ల కాదు. మోషే ఐగుప్తీయుల దేశమందు సకల విద్యల యందు ప్రావీణుడయ్యాడు. దేవునిపై సరైన విశ్వాసం ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? నా ప్రభు అంటారు. చెప్పండి, ఏమంటారు? సంథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆ ప్రభు, నా ప్రభు. తేడా ఉందా లేదా? ఉందండి. ఆ ప్రభ, నా ప్రభ అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. దేవునిపై విశ్వాసం ఉంచిన వారు చీకట్లోకి దూకడం కాదు, అక్కడ వెలుగులోకి దూకుతున్నారు. ఏంటి అంత గుడ్డిగా నమ్మేసామంటారు? ఇది గుడ్డి నమ్మకం, మూఢ నమ్మకం, గాఢ నమ్మకం కాదు. ప్రభునందు ప్రగాఢమైనటువంటి విశ్వాసం. చీకట్లోనికి దూకడం కాదండి, వెలుగులోనికే దూకుట. వెలుగులోనికే దూకుట మనం పరిశీలన చేయాలి. నీకు వివేకం ఉండొచ్చు, విలువ తెలిసి ఉండొచ్చు, విధేయత ఉండొచ్చు, కానీ విశ్వాసం లేకపోతే ఇవన్నీ ఉన్నా సున్నానే. ఇవన్నీ కూడా సకల విద్యను నేర్చుకుంటాం వేరు, దాని యందు ప్రావీణ్యత అవ్వటం గొప్ప విషయం అండి. గొప్ప ప్రావీణ్యత మనకు రావాలి. ఆ స్కిల్స్ మనకు తెలియాలి. పిల్లలు తెలియకుండా తెలిసినట్టు ఫోజులు ఇవ్వకూడదు. సకల విద్యా ప్రావీణ్యుడు. మనం విశ్వాసం ఉంచుతున్నామా? ఏ విధంగా ఉంది? ఒక సండే స్కూల్ స్టోరీ చదివాను నేను. పారాచూట్ వేసుకుని ఎగురుతూ ఉంటారు గాల్లో, అదొక విన్యాసాలుగా చేస్తూ ఉంటారు, యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు. బెలూన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. కొద్ది దూరం ప్రయాణిస్తారు, ఒక 1/2 కిలోమీటర్ పెట్టుకున్నారు టార్గెట్. అదే ఆ పారాచూట్ దాని స్పీడ్ ఎక్కువ అయిపోవడం వలన చాలా స్పీడ్ వెళ్ళిపోయి అందనంత కనపడనంత దూరంలోకి వెళ్ళిపోయి ఒకసారి తెగిపోయింది పారాచూట్. తెగిపోయేటప్పటికి ఎక్కడ పడిపోయాడంటే ఒక చెట్టు కొమ్మ పట్టుకుని ఎలాడుతున్నాడు ఆ మనిషి. భూమి చాలా దూరంలో ఉంది. జీసస్ సేవ్ మీ అంటున్నాడు. ఏంటో అర్థం కాలేదు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, కింద ఏం జరుగుతుందో తెలియట్లేదు. కింద చూస్తే భయం వేస్తుంది ఈయనకి. ఎంత ఎత్తులో ఉన్నాడు ఈయనకి తెలియదు. జీసస్ సేవ్ మీ అంటున్నాడు. ఒక స్వరం వినబడుతుంది, లీవ్ ద బ్రాంచ్, ఆ కొమ్మ వదిలేయి అని. ఏంటి? ఏ కొమ్మ పట్టుకుని వేలాడుతున్నావో ఆ కొమ్మ వదిలేయని. చిచిచి, ఇది సైతాను స్వరం, ఇది దేవుని స్వరం కాదు. కొమ్మ వదిలేయమంటాడేంటి? వదిలి చస్తాను. నో 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 అంటున్నారు. వదలలేదండి, అలాగే పట్టుకునే గుండె చచ్చిపోయాడు. ఎందుకు వదిలేయమన్నాడు? కింద సేఫ్టీ టీం పట్టుకునే వాళ్ళు వచ్చి కింద నెట్లు పెట్టారు.
ఈ గంట సమయంలో ఎటు వెళ్ళిపోయాడని జర్నీ చేసి వచ్చి, అర్థమవుతుందా, ఎక్కడ వేలాడుతున్నాడో నెట్లు పెట్టారు, పడితే పట్టుకుంటాకి 3 లేయర్స్ పెట్టారు, 3 నెట్లు పెట్టారు, ఒకదాంట్లో ఇదేదో ఒకటి పట్టుకుంటా. కానీ దూకాడా, వదిలాడా? వదిలితే చచ్చిపోతాను, అలాగే గుండె అయి చనిపోయాడు తప్ప వదలలేదు. అందే ఉంటుంది, చీకట్లోకి దూకమని చెప్పట్లేదు, వెలుగులోకి దూకు, విశ్వసించు, లార్డ్ సేవ్ మీ అన్నావు కదా. ఇప్పుడు పేతురు నీళ్లలో మునిగిపోతుంటాడు, నీళ్ళ మీద నడిచాడు, ప్రభు దగ్గరికి రాగానే భూతం అనుకుని కేకలేసాడేమో, మునిగిపోయాడు అవిశ్వాసం రాగానే. అప్పుడేమన్నాడు, లార్డ్ రక్షించు, సేవ్ మీ, ప్రభు రక్షించు అని పిలిచినాడు. పిలిచినప్పుడు వెంటనే చేయి ఇచ్చాడు. ఆ చెయ్యి కూడా భూతం చెయ్యేమో అనుకుంటే ఎట్లా? అర్థమైందండి? చేయి పట్టుకోవాలి. చిచి ఇది సైతాను స్వరం, దేవుని స్వరం కాదు అనుకుని అట్లాగే పట్టుకుని చనిపోతారు. విశ్వాసం ఏది? నిజంగా మనం ప్రభువునందు విశ్వాసం ఉంచితే ప్రభు మాటకు విలువిస్తాం, ప్రభు మాటకు విలువిస్తాం. చీకట్లోకి దూకమని ఎప్పుడు చెప్పడండి దేవుడు, అగ్నిగుండంలో పడిపోమని ఎప్పుడు చెప్పడు. మనుషుల క్రియలు, వాళ్ళ స్వయంకృత అపరాధాల వలన అలా ప్రయాణం చేస్తున్నారు. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, సాటిస్ఫైడ్ స్టడీ. సంతృప్తికరమైన చదువు, విద్య, ధ్యానం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ సగసిటీ, అది వివేకంతో కూడింది. సెకండ్లీ విత్ వర్త్, ఇట్ ఈస్ ద వర్త్, అది విలువతో కూడింది. థర్డ్లీ ఒబీడియన్స్, విధేయతతో కూడింది. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ టీ స్టాండ్స్ ఫర్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచితేనే సంతృప్తికరమైనటువంటి చదువు అవుతుంది పిల్లలు. SWOT, SWOT. SWOT మీన్స్ ఏమండి, నువ్వు ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని బలహీనతలు ఉన్నప్పుడు కూడా అధిగమించి సాధించేదన్నమాట. అది సాంకేతిక పరిస్థితి అయినా మరే పరిస్థితి అయినప్పటికీ కూడా అన్నిటిని అవాంతరాలను అధిగమించి సాధించేది స్వాట్ అంటే. ప్రియులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జ్ఞానమిచ్చువాడు దేవుడే. కన్క్లూజ్కి వస్తాను. బుక్ ఆఫ్ కొలసియన్స్ 2nd chapter verse 3. కొలస్సి 2:3 చదువుకుందాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు Yeah. ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే. అంటే మనం యేసుక్రీస్తుని ఎరిగి ఉంటే మనం ఎక్కడున్నట్టు? ఆశీర్వాదాలన్నిటికీ మూలాధారం దగ్గర మనం ఉన్నట్లు. యేసుక్రీస్తుని సరిగా ఎరిగి ఉంటే మనం ఎక్కడున్నామండి? ఆశీర్వాదాలన్నిటికీ మూలాధారం ఎవరో అక్కడే మనం ఉన్నట్లు. ఒక మనిషి జీవితంలో ప్రియులారా, విద్యార్థి దశ చాలా ప్రాముఖ్యమైనది. అది పోతే రాదు. బాల్యం, యవ్వనం, నడి వయసు, వృద్ధాప్యం అంటారు కదా. నేనేమంటాను, విద్యార్థి దశ చాలా ప్రాముఖ్యమైనది, అది మరలా రాదు. విద్య లేకుండా విర్రవేగొద్దు. చదువు చాలా ఇంపార్టెంట్. నీ స్టడీకి, నీ ఎడ్యుకేషన్కి, నీ స్టడీకి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆలోచించు. అప్పుడు నువ్వు వేస్ట్ చేయవు, లైఫ్ని వేస్ట్ చేయవు ఎప్పుడు కూడా. నేను ఇలా చదువుకుంటున్నాను, దీనికి సోర్స్ ఎక్కడిది? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎవరి త్యాగం ఉంది ఈ చదువులో? ఎవరు నా కోసం ఖర్చు చేస్తున్నారు? నేను ఈ ఎవరి ద్వారా వల్ల ఇలా నేను చదువుకుంటున్నాను? ఆలోచన చేయాలి కదా. అప్పుడే సంతృప్తికరమైన చదువు అంటే అది. ఈరోజు నేను ఈ సీట్లో కూర్చున్నాను, దీని వెనక ఎంత కష్టం ఉంది, ఎవరు నన్ను భరిస్తున్నారు, ఎవరు నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు, మర్చిపోతే ఎట్లా? ఎవరు నాకు ఈ క్యాడర్ ఇచ్చారు, మరి అంత విర్రవీగితే ఎట్లా? ఆలోచించేయండి పిల్లలు, ఆలోచించే. మనము ప్రేయర్ అన్నదానికి ఒక సింబల్ చూస్తాం, 2 చేతులు, 2 ముకుళిత హస్తాలు కనబడుతుంటాయి. ప్రేయర్ అన్నప్పుడల్లా ఎమోజీలాగా ఇది పెడుతూ ఉంటాం, అర్థమవుతున్నట్టు 2 ముకుళిత హస్తాలు. ఆ 2 హస్తాలు చాలా గాయపడినట్టు కనబడుతూ ఉంటాయి, చాలా గాయాలతో ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట.
అది ఇద్దరు స్నేహితులకు సంబంధించిందని చెప్పాను అంతకుముందు మీకు. ఇద్దరు స్నేహితులు ఇద్దరు చదువుకోవాలనుకున్నారు, కానీ చదువుకుంటానికి వాళ్ళకి అవకాశము లేదు. అప్పుడు ఒక అతను అన్నాడు, ఒరేయ్ నేను కష్టపడతాను, నువ్వు చదువుకుంటా. నో, నేనే కష్టపడతాను, నువ్వు చదువుకో అని ఇద్దరు ఒకరు నిర్ణయించుకుని ఒక అతను కష్టపడి ఒక అతను చదివించాడు. రాళ్లే కొట్టాడా, మూటలే మోసాడా, ఏ పని చేశాడో చేసి ఆ చేతులతో అతన్ని చదివించాడు. ఆ కష్టంతో పిల్లలు. ఆ ఫ్రెండ్ మర్చిపోతాడా ఇతన్ని? లైఫ్ లాంగ్. ఈరోజు నీకున్న ఈ విద్య, ఈ జ్ఞానము, ఈ బుద్ధి, ఈ సర్వసంపదలు ఎలా వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేసుకో. మూలాన్ని మర్చిపోతున్నావేమో. ఆశీర్వాదాలన్నిటికీ మూలాధారం దాన్ని విడిచిపెడితే ఎట్లా? మర్చిపోవద్దు. ఆ ఫ్రెండ్ యొక్క చేతులు కమిలిపోయినటువంటి ఆ చేతులే ఆ ముకుళిత హస్తాలుగా ప్రేయర్కి ఒక సింబల్గా వేస్తూ ఉంటారు. విద్య లేకుండా విర్రవీగొద్దు. ఒళ్ళొంచి చక్కగా చదువుకో. వివేకాన్ని సంపాదించుకోవాలి, విలువ ఇవ్వాలి. దానికి ఎంత విలువో పౌలుకు తెలుసు ఆ బాధ. విధేయత, ఒళ్ళు అప్పగించాడు, మనసు అప్పగించాడు, విభునిపై విశ్వాసం ఉంచాడు. 3 నుండి 4వది విశ్వాసం, లేకపోతే ఇవన్నీ సున్నానే. సంతృప్తికరమైనటువంటి జీవితం నువ్వు జీవించాలి. అట్టి కృప ప్రభు అందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనములు, ప్రభువా నీకు వందనములు. ఈరోజు మాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. నా జీవితం సంతృప్తికరంగా నేను మార్చుకుంటానయ్యా. యేసు నీకు వందనాలు నాయన. నేను విలువిస్తాను, విధేయత చూపిస్తానయ్యా, విశ్వాసం ఉంచుతాను ప్రభువా అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. సిగ్గుపడద్దు. నీ స్టడీకి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కొంచెం ఆలోచన చేసుకో. నువ్వు రాణిస్తున్నావా, లెక్క లేకుండా జీవిస్తున్నావా? థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములు. నువ్వెంత గొప్ప దేవుడు నాయన. సాటి లేని సార్వభౌముడానికి స్తోత్రాలయ్యా. ఉన్నవాడా, అనువాడా, ఆమెన్ అనువాడా స్తోత్రం. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా తండ్రి నేను విద్యకు విలువిస్తాను, నేను వివేకం కలిగి వ్యవహరిస్తాను, విధేయత చూపిస్తాను, విశ్వాసంలో వెనుకంచి వెయ్యను అని తీర్మానించుకున్నారు, దయచేసి వారి తీర్మానములు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించు. క్రీస్తు పేరిట వేడుచున్నాను దేవా, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తరల వంచి కళ్ళు మూసుకునండి. దిస్ ఈస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. అందరూ శిలువ ధ్యానంలో ఉందాం.